యేసుక్రీస్తు రాకడలో పునరుత్థానము దొరుకుతుంది, వారికి రక్షణ దొరుకుతుంది, పరలోకము దొరుకుతుంది. కాబట్టి యేసుని అంగీకరించాలి. ఎప్పుడు మన ప్రాణము బ్రతికి ఉన్నప్పుడే, మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోకముందే, మనము మట్టిలో కలిసిపోకముందే, మన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడల సంతోషము సమాధానం దొరుకుతుంది. కాబట్టి బతికి ఉన్నప్పుడు ఎందరెందరో మాటలు వింటాం, కానీ యేసు ప్రభు మాట వినండి. యేసు ప్రభు యొక్క వాక్యాన్ని విశ్వసించండి. మేము తీసుకొచ్చిన సువార్తను నమ్మండి. నమ్మి బాప్తిసము పొందితే రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది వాక్యం చెప్తుంది. కాబట్టి నమ్మితే నీకు దేవుని రాజ్యం, నమ్మితే నీకు సంతోషం, నమ్మితే నీకు సమాధానం, నీ కుటుంబానికి విమోచన, నీ ఒక మంచి దారి చూపిన వాడవైతావు, నీ యొక్క వంశానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసిన వాడవైతావు, నీ కుటుంబానికి ఒక సంతోషాన్ని తెచ్చిన వాడవైతావు. కాబట్టి నీ అడుగు ముందుకు వేయాలి, నీవు నమ్మాలి, ఆ వాక్యాన్ని నువ్వు వెంబడించాలి. దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన నీ కోసము నా కోసం వచ్చాడు. ఆయన మన కోసం ఎంతగానో వేదన అనుభవించాడు. ఆ వేదనలన్నిటినీ, పాపములన్నిటిని భరించాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన పాపాలన్నీ భరించాడు. కాబట్టి ఆయన పాపములను మరణించిన వాడు ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడండి. అందుకే మనము యేసు ప్రభును నమ్మాలి. మరణం అన్నది ఇంతతో ఆగిపోదు, కానీ మనల్ని మట్టిలో నుండి లేపేవాడు. ఆ మట్టిలో నుంచి నీకు జీవం ఇచ్చేవాడు, శక్తినిచ్చేవాడు, విమోచన ఇచ్చి నీకు పరిశుద్ధత ఇచ్చి పరలోకాన్ని చేర్చేవాడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తును నమ్మండి, యేసుక్రీస్తుని వెంబడించండి. యేసుక్రీస్తును ద్వారా మీరు రక్షించబడండి. యేసుక్రీస్తు మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.